హాయ్ ఎవ్రీవన్. ఇది సాటర్డే తీసిన వీడియో. యాక్చువల్లీ నేను ఒక కుక్క టైర్ కింద పడుకుందని దాన్ని లేపాను. నాకు తెలియదు అన్ని కుక్కలు ఉన్నాయని. చూడండి ఎన్ని వచ్చినాయో. నేను ఈ వీడియో మళ్ళీ రిపీటెడ్గా చూసే వరకు నాకు తెలియదు. అనవసరంగా వాటిని నిద్ర చెడగొట్టాను అనిపించింది. బట్ ఎనీవే, మనం వెళ్ళాలి కాబట్టి వాటిని లేపాలి, తప్పదు. సో మా నాన్న వీడియో తీయమంటే ఏ లడ్డు పెట్టి తీశాడు వీడియో. సో ఈ కొంచెం జస్ట్ 2 minutes అడ్జస్ట్ అవ్వండి. తర్వాత ఇంకా అంతా నేనే తీశాను. వీడియో మొత్తం బాగానే వచ్చింది. సో అందరూ వీడియో పెట్టమని అడుగుతూ ఉన్నారు, లాంగ్ వీడియోస్. నాకుండే టైంకి సరిపోవట్లేదు యాక్చువల్లీ. సో ఎప్పుడన్నా ఇట్లా ఫామ్కి వెళ్ళినప్పుడు ఏదో అంత ప్రొఫెషనల్గా కాకుండా జస్ట్ తీయాలంటే తీయాలి అన్నట్టు తీస్తూ ఉన్నాము. ఇంకా కొంచెం టైం దొరికితే కొంచెం నీట్గా ఎడిట్ చేసి కొన్ని దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా తీసుకొని స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా తీస్తాను వీడియో. చాలా వరకు నేర్చుకుంటా ఉన్నాం మేము కూడా. చూడండి, మా అమ్మ కారు దిగంగానే ఫస్ట్ చెట్లు చూస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ప్లాంట్స్ మీకు తెలిసే ఉంటుంది. ఈ తీగ ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. ఆ తీగ గురించి నేను సపరేట్ ఒక షార్ట్ వీడియో పెడతాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాని గురించి. ఇకపోతే ఇంకా జస్ట్ ఎంటర్ అవ్వగానే మన సైడ్కి గార్లిక్ వైన్ చూడండి, ఫుల్ బ్లూమింగ్లో ఉంది. అది రియల్గా చూస్తే వీడియో కంటే కూడా సూపర్గా ఉంది. అందరూ అడుగుతూ ఉన్నారు మామూలుగా, చాలా బాగున్నాయి అని. నాకు కూడా తెలియదు అంత బ్యూటిఫుల్గా ఉంటుందని. కాకపోతే మన సొర చెట్టు పైకి వెళ్ళిపోయింది, ఇంకా దాన్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు. 3D కటింగ్ చేయమన్నారు, అది నేను చూసాను వీడియోస్లో, చేయాలి. సో 3 days అయింది కదా రాక. కొంచెం ప్లాంట్స్ అట్లా వడబడినట్టు ఉన్నాయి, వాటికి వాటర్ పట్టాలి. యాజ్ సూన్ యాజ్ ఎంటర్ అవ్వగానే ఇంకా మా అమ్మ స్టార్ట్ చేస్తుంది. ఇదిగోండి కీస్, లాస్ట్ టైం మర్చిపోయాను కదా, కార్ కీస్ పోకూడదని చెప్పేసి మా అమ్మ చేతికి ఇస్తున్నాను. చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయకూడదు కదా, అందుకని. మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇది గార్లిక్ వైను. ఈవెన్ నిన్న కవిత ఆంటీ కూడా అడిగారు దీని పేరేంటని. గార్లిక్ వైన్ అండి ఇది. ఒకవేళ చూస్తే మీరు చూడండి, ఎక్కడైనా నర్సరీలో దొరుకుతుంది. చాలా బాగుంటుంది ఇది, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇంకా రాగానే చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం దుమ్ము అంతా ఉంటుంది కదా. ఇంకా మా అమ్మ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ 3 persons చాలా ఇంపార్టెంట్, చెప్తాను చూడండి. ఫస్ట్ పర్సన్ రాగానే వేరే పని ముట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసేస్తారనమాట. ఇది ఇంకా రొటీన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫామ్ హౌస్లోకి అడుగు పెడతారో ఎవరి పని వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ ఇంకా 2 candidates ఉన్నాయి, అవి కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. మా అమ్మ అయితే రాగానే ఆ పని చేసేస్తుంది. నేను జస్ట్ వీడియోలో అవి చెక్ చేస్తూ ఉంటాను, మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని. ఈ బల్బ్స్ అప్పుడు తెచ్చాం కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ బాగానే వచ్చినాయి, ఫ్లవరింగ్స్ వస్తాయని చూడాలి ఎలా ఉంటాయో అనేది. ఇకపోతే ఇది సేమ్ రోజ్ ఫ్లవర్ ఉన్నట్టుంది. ఈ ప్లాంట్ నేమ్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేను మర్చిపోయాను. నర్సరీలో తెచ్చాను కానీ దీని పేరు గుర్తులేదు. ఇది నాకు తెలిసి బిల్లగన్నేరులో ఇది ముద్దది అనుకుంటున్నాను. అది బిల్లగన్నేరు అంటారు, ఏమంటారో తెలీదు. చాలామంది అడిగారు ఫామ్ హౌస్కి వచ్చిన వాళ్ళు దాని పేరేంటి అని. చాలా బాగుంది అది. సేమ్ గులాబీ పువ్వు ఉన్నట్టు, రోజ్ ఫ్లవర్ ఉన్నట్టుంది సేమ్. ఇక దీన్ని కటింగ్స్ పెడితే వస్తాయి అన్నారు. మేమైతే ట్రై చేయాలి. వస్తాయో రావో చూద్దాం. నెక్స్ట్ టైం కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు. ఇలాగే డైరెక్ట్గా కలబందలో ముంచి పెట్టడం బెటరా, లేదా రూటింగ్ పౌడర్ యూస్ చేస్తే బెటరా? కామెంట్ పెట్టండి ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే. ఇకపోతే మన అరటి చెట్టు చాలా హైట్ అయిపోయింది, నాకంటే చాలా హైట్ పోయింది. ఇంకా మందారం పూలు, హైబిస్కస్. ఈ చెట్టు నేను ఎట్లయితే అనుకున్నానో ఎగ్జాక్ట్గా అలాగే వచ్చింది. ఇక్కడ కొంచెం పెద్ద చెట్టు ఉంటే బాగుంటుంది, అది కూడా పెద్ద ఫ్లవర్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నా. బాగానే కరెక్ట్గా వచ్చింది నేను అనుకున్నట్టు. ఈలోపు హర్షగడు మా నాన్న వాటర్ తీసుకొచ్చేసారు మనకు వాటర్ తాగడానికి. ఆ 2 candidates అన్నాను కదా, ఇప్పుడు వస్తారు చూడండి వాళ్ళిద్దరే. వాళ్ళు చేసే పనులు కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇక స్టార్ ఫ్రూట్స్ అయితే వచ్చినాయి, బాగానే వచ్చినాయి. మనకి స్వీట్ ఉన్నాయి, ఒక 6 వరకు కోసాము. ఇది స్వీట్ స్టార్ ఫ్రూటే. మామూలుగా బల్లార్లో ఉన్నదైతే చాలా పుల్లగా ఉండేది, ఇదైతే కొంచెం స్వీట్ బాగానే ఉంది. ఇక మా అమ్మ తస్కరించిన మొక్క ఇది. చిన్న కొమ్మ పెడితే అది చూడండి ఎంత పెద్దదైందో. చాలా బాగుంది ఇది ప్లాంట్ కూడా. ఆర్నమెంటల్ ప్లాంట్ అంటారు కదా, దీన్ని ఒక పాట్లో పెట్టాలి. సో దీన్ని ట్రై చేద్దాం ప్రొపగేట్ చేసి, చిన్న చిన్న స్టెమ్స్ సైడ్కి పెట్టి. ఇంకా ఇదే సొర చెట్టు అల్లుకుపోతూ ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. ఇంకా దాన్ని పీకేయడానికి మన సొప్ప కదాన్ని అలా సైడ్ కలిచ్చేస్తూ ఉన్నాం.
ఇంకా లిసియంతస్ ప్లాంట్స్ ఒక సెట్, అలాగే చెప్పాను కదా ఊర్మిళక్కకి ఇవ్వాల్సినవి, ఇది కాస్త కవిత ఆంటీకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నిన్న వచ్చారు కదా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి ఇచ్చేసాము. సో వాళ్ళ దగ్గర అయినా హ్యాపీగా పెరగాలని కోరుకుంటున్నాము. మొన్న బాక్స్లో పెట్టినాయండి, మన దగ్గర లాస్ట్ టైం బాక్స్ చూపించాం కదా, ఆ లిసియంతస్ ప్లాంట్సే పర్లా మన దగ్గర అయితే సర్వే అవుతూ ఉన్నాయి. వీటిని మళ్ళీ తీసి నిన్న కవిత గారికి ఇచ్చాం కదా, అక్కడ ఎలా వస్తాయో చూడాలి. ఇకపోతే ఈ ప్లాంట్స్ నేను శబరిమల అడవుల్లో తీసుకొచ్చానని చెప్పాను కదా, అదే ఇది యాక్చువల్లీ ఎండకు పెట్టినందుకు ఇలా అయింది. మేబీ దీన్ని నీడకు పెట్టాలనుకుంటా, కొంచెం సెమీ షేడ్కి పెట్టాలి. ఇక్కడ కొంచెం నీడ వస్తుందని చెప్పేసి ఇక్కడ పెట్టాను. వాటిని మళ్ళీ ఏమైనా రిపోర్టింగ్ చేయాలి అనుకుంటా, చూద్దాం. కొంచెం టైం దొరికితే కొంచెం ఇదంతా సెట్టింగ్ చేంజ్ చేయాలి. ఇక్కడ కూడా బాగా అరేంజ్మెంట్స్ చేయాలి. ఇక్కడ మేము వేరే ప్లాన్ ఒకటి చేస్తూ ఉన్నాము, చూపిస్తాం మీకు సూన్. ఇది మందారం, ఏదో డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది మొబైల్లో, బట్ రియల్గా అయితే చాలా బాగుంది. ఇక ఇది మొన్నంతా ఇక్కడంతా గడ్డి పీకాం కదా లాస్ట్ టైం మన ఫ్యామిలీ స్టోరీ చెప్పేటప్పుడు, అది ఇప్పుడు ప్రజెంట్కి అయితే గడ్డి ఏమంతగా రావట్లా, లైట్గా వస్తూ ఉంది. ఇది వచ్చేసి ఇది కాఫీ బీన్స్, కాఫీ చెట్టు. అది బీన్స్ ఎప్పుడు వస్తాయో చూద్దాము. ఇంకా పెద్దవాళ్ళేమో కాయాలంటే మోస్ట్లీ టెర్రస్ గార్డెన్లో అందరూ వాడుతూ ఉన్నారు, అందరూ పెడతా ఉన్నారు. ఇది వచ్చేసి టేబుల్ లెమన్, తొక్కతో తినేస్తారు కదా, కొంచెం తీయగా ఉంటుంది అని. ఇది తిన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. అలాగా ఈ ఆకులన్నీ మడతలు తినేస్తున్నాయి. నీమాయిలు కొట్టినా కానీ యూజ్ లేకుండా పోతూ ఉంది, బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ ఇట్. ఇది వచ్చేసి పసుపు కుంకుమ ఫ్లవర్స్ గాలికి ఎగిరిపోతూ ఉంటాయి, మొత్తం ఎక్కడంటే అక్కడ వస్తూ ఉన్నాయి, ఎన్ని వీక్నా వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇది లెమన్, సూది నిమ్మ అంటారు అండ్ గజ నిమ్మ అంటారు, ఏ నిమ్మో నాకైతే తెలియదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి, కానీ ఇది సైజు మాత్రం బాగా పెరుగుతుంది, ఫుల్ కాయలతో ఉంది. ఈ టెంకాయ చెట్టుకి బ్యాక్ సైడ్ మనకు ఒక సర్ప్రైజ్ ఉంది, చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, వింగ్డ్ బీన్స్. నేను వింగ్డ్ బీన్స్ అంటూనే ఉన్నాను, కానీ ఫస్ట్ టైం నేను చూస్తూ ఉన్నా. లాస్ట్ టైం ఈ చెట్టు పెట్టాము, విత్తనాలు అవి రాలా, మరి ఇప్పుడు ఎలా వచ్చింది. చాలా కాయలు ఉన్నాయి వింగ్డ్ బీన్స్. వీటి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, వీటిని ఎలా వండాలో తెలియదు, ఛానల్లో చూడాలి. ఎక్కువ మ్యాడ్ గార్డెనర్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూసాము ఈ వింగ్డ్ బీన్స్. అంటే ఇప్పుడు మన తోటలోనే పెరుగుతూ ఉన్నాయి, చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. వెరైటీస్ అన్నీ ఇక్కడ. ఇది మొత్తం అమ్మ మొత్తం గడ్డి మొత్తం బీకేశారు, బాగా నీట్గా వస్తుంది, అందుకనే బాగా క్లీన్ అయిపోయింది మొత్తం. బ్యాక్ సైడ్ ఏమున్నా కానీ క్లీన్గా వస్తుంది. మొన్న పెట్టిన టమోటా చెట్లు ఈ నాటి అన్నారు, కానీ నాకైతే డౌట్, ఎందుకంటే అప్పుడే ఫ్లవరింగ్స్ వచ్చినాయి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లా. ఎంత నాటు వాటికి ఎంత త్వరగా వస్తాయి ఫ్లవరింగ్స్ అయితే నాకైతే తెలియదు. వీటిని ఇంకా ట్రైన్ చేయాలి. ఇక చూస్తే ఇదిగో నాటిదా కదా, మీరే చెప్పండి. ఈ బెండకాయలు చూడండి అప్పుడే కాస్తూ ఉన్నాయి, నాటి అయితే అంత త్వరగా కాయవు కదా. నాకు అదే అనిపించింది. నాటి అని ఇస్తూ ఉన్నారు సీడ్స్ మేము కొన్న వాటిలో కూడా. అందుకే మనము కొన్న వాటికంటే మనకి ఇప్పుడు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారు కదా, గివ్ అవే లాగా. వాళ్ళ దగ్గర అయితే నమ్మొచ్చు, టెర్రస్ గార్డెన్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ నాటు విత్తనాలు, బయట దొరకట్లా ఎంత ట్రై చేసినా కానీ మనం. ఇక ఈ పసుపు కుంకుమ సీడ్స్ చూడండి అలాగే ఎగిరిపోతూ ఉంటాయి గాలికి, వాటికి ఇష్టం వచ్చిన చోటికి. అవి ఎక్కడంటే అక్కడ వాటి ఫ్యామిలీని స్ప్రెడ్ చేసుకుంటూ పోతూ ఉంటాయి, ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిని చూసుకోలేదంటే మొత్తం వచ్చేస్తాయి చెట్లు ఎక్కడంటే అక్కడ. సో మనకి ఎవరైనా దగ్గరలో ఉండుంటే బాగుండు అనిపిస్తుంది ఎక్కువ ఇచ్చే. ఆల్మోస్ట్ మా బిల్డింగ్లో మా అమ్మ చాలా వరకు ఈ లిసియంతస్ కాదు, కాస్మోస్, ఈ మళ్ళీ పసుపు కుంకుమ మొక్కలు చాలా ఇచ్చేసారు. ఈ బంతినార చాలా వరకు ఇచ్చేసారు మా బిల్డింగ్లో చాలామందికి. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడం అలా కూడా చేశారు. సో ఎవరికి ఇచ్చినా కానీ వాళ్ళ దగ్గర పెరిగితే చాలా హ్యాపీ. మన జామ చెట్టుకు చూడండి ఫుల్ జామకాయలు ఉన్నాయి. ఇది మొన్న అయితే 2 కాయలు కోసాం, బాగానే ఉంది టేస్ట్, కొంచెం కొబ్బరి టైప్లో ఉంది.
సైజ్ అయితే ఒక రకంగా బాగానే అవుతున్నాయి. మేబీ ఇది ఫస్ట్ కాపు కాబట్టి చాలామంది అంటున్నారు ఈ జామకాయలన్నీ గిల్లేస్తే బెటర్గా ఉంటుంది అంటున్నారు. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి నిజమేనా అని. ఎందుకంటే ఇది గ్రాఫ్టెడ్ కదా, సో దీనికి చిన్నప్పుడే కాయలు కాస్తాయి. అందులో ఏం సర్ప్రైజింగ్ ఏం లేదు. బట్ చాలామంది ఏమంటున్నారంటే అవి గిల్లేస్తే మళ్ళీ బాగా అవుతుంది హెల్తీగా చెట్టు అంటున్నారు. ఇకపోతే ఈ పప్పాయలు ఎప్పుడెప్పుడు పండుతాయని వెయిట్ చేస్తూ ఉన్నాము. చూద్దాం. ఈవెన్ ఇది కూడా నాటుదైతే కాదు, హైబ్రిడే. నేను నాటు పప్పాయ చెట్లు అని నేను కొన్నాను నర్సరీలో, బట్ ఇది కూడా హైబ్రిడ్ అయిపోయింది. ఇందులో సీడ్స్ ఉంటాయో లేదో కూడా తెలియదు. అలాగే ఈ స్టార్ బెండా విత్తనాలు కూడా తీసాము, చాలా వరకు ఇస్తూ ఉన్నాము కూడా అందరికీ. ఇంకా ఇది సరస్వతి ఆంటీ ఇచ్చిన పపాయ చెట్టే, అది కొన్నదైతే కాదు. ఇక్కడ ఇదిగోండి ఈ చిన్న చెట్టు జామ చెట్టుకు కూడా కాయలు కాసేసినాయి. బట్ ఇది రెడ్ ఉంటుంది లోపల, అది రెడ్ ఉంటుంది జామలో, మళ్ళీ లైట్ రెడ్ రోజ్ కలర్ కూడా ఉంటాయి. 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ అందులో. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మొన్న మమ్మ అంతా ఇదంతా క్లీన్ చేసింది. ఇది మొత్తం అలుకుపోయింది. ఇది గుమ్మడి చెట్టు, వాటికి కాయలు అయితే ఇంతవరకు ఏం రాలేదు, చూడాలి. ఇకపోతే ఇక్కడ అల్లం అక్కడక్కడ పెట్టింది వచ్చేసింది. ఇది అక్కడ పడిన అల్లం మొలిసింది. తర్వాత ఇలాంటి చెట్లు ఉంటాయి కదా, వీటిని పీకేయాలి, అసలు బతకనీయకూడదు, చాలా డేంజరు. అసలు ఈ మన కంట్రీ కాదు, అప్పట్లో వేరే దేశాల నుంచి ఏమైనా సరుకులు తీసుకున్న టైంలో అప్పుడు వచ్చినాయి అంట. ఇది రావడం వల్ల ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే ఎటు పోయినా కానీ అయ్యే కనిపిస్తాయి. వాటిని వయారి బామ, ముక్కు బుడకలు ఏదో అంటారు డిఫరెంట్గా, బట్ అవి అయితే మంచి చెట్లు కాదు. అవి మీకు సరౌండింగ్స్లో కనబడితే ఫస్ట్ తీసేయండి. మొన్న పసుపు ఇది రింగ్లో అంతా క్లీన్ చేసినందుకు బాగా క్లియర్గా కానొస్తూ ఉంది. ఇకపోతే ఈ చిక్కుడు చెట్టుని అయితే ఇలా అల్లిచ్చేసాం, కానీ ఇప్పుడు ఎలా కోయాలో అర్థం కాదు. దానికి కాయలు కాస్తే చూడాలి. ఈవెన్ పంపు కొట్టడానికి కూడా చాలా హైట్లో ఉంది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రజెంట్ అయితే మొన్న స్ప్రే చేసింది బాగానే పనిచేసింది. మళ్ళీ ఇమీడియట్గా మా నాన్న ఏమంటున్నారంటే ఇమీడియట్గా ఒక 15 డేస్లో ఒక 3 టైమ్స్ కొట్టేసామనుకో, నెక్స్ట్ టైం నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి కొట్టొచ్చు అంటున్నారు. ఇకపోతే ఇది మల్బరీ చెట్టు చిన్న కొమ్మ తెచ్చి పెట్టిందమ్మ, బాగా హెల్తీగా అయిపోయింది, చాలా హైట్ పెరిగింది. ఐ థింక్ దీనికి గ్రోత్ చాలా స్పీడ్ ఉంటుంది అనుకుంటా. మొన్న ఇంకో మల్బరీ చెట్టుకి గుడ్లు చూపించాను కదా, 4 eggs ఉన్నాయని చాలామంది కామెంట్స్ పెట్టారు. నేను ఈరోజు చూస్తే గుడ్లు కనబడట్లేదు. మేబీ అంత త్వరగా పిల్లలు అయిపోయి వెళ్ళిపోయి ఉంటాయా, లేకపోతే ఏమన్నా మన పిల్లినే తినిందో అర్థం కావట్లేదు. ఇకపోతే ఈ చెట్టు స్పెషల్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఇది బ్యాంబూ ప్లాంట్ అని తెచ్చాను శబరిమల అడవుల్లో, కానీ నాకైతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది బ్యాంబూ ప్లాంట్ అయితే కాదనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడ తెచ్చానంటే, మేము శబరిమల అడవుల్లో కారులో వెళ్తూ ఉంటే ఒక చోట వాటర్ ఫాల్స్ పడతా ఉన్నాయి. అందరూ వాటర్ బాటిల్లో పట్టుకుంటూ ఉన్నారు. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. అక్కడ ఉన్నాయి, వీటి ఏర్లలో నుంచి వస్తూ ఉన్నాయి అని చెప్పి వాటర్ వస్తూ ఉన్నాయి కదా, మంచిది హెల్త్కి అన్నారని చెప్పేసి అవి చెట్లు తెచ్చి పెడితే చాలా అయిపోయినాయి బాగా. మేబీ నేనైతే అది బ్యాంబూ అయితే కాదనుకుంటున్నాం, మరి ఏదైతుందో చూడాలి. కొంచెం ఎంత పెస్టిసైడ్స్ కొట్టినా కానీ, నీమ్ ఆయిల్ కొట్టినా కానీ చాలా వరకు తగ్గింది. 70%, రిమైనింగ్ 30% ఉంది. వాటిని కూడా చూడాలి, ఎలాగైనా కానీ వాటిని కూడా క్లియర్ చేయాలి. ఇకపోతే మొన్న నేను రామఫలము ఫ్లవర్స్ చూపిస్తే చాలామంది అది సీతాఫలము రామఫలం కాదు అన్నారు. యాక్చువల్లీ మన దగ్గర 2 ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించింది సీతాఫలము, అక్కడ ఉన్నది రామఫలము, 2 ఉన్నాయి. సో రామఫలానికి ఫ్లవరింగ్ వచ్చింది. సో మీకు ఒకే ఫ్రేమ్లో 2 చూపించడానికి ట్రై చేస్తారు అండి. రైట్ సైడ్ ఉండేది రామఫలము, లెఫ్ట్ సైడ్ ఉండేది సీతాఫలము. ఆ 2 ఎంత దూరం పైన కానీ ఒకే ఫ్రేమ్లోకి రావట్లేదు. బట్ ఎనీవే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అలాగా ఇది మొత్తం అయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ చూపించబోయేది రోజ్ యాపిల్ ఇది. తర్వాత ఈ టమాటోస్. యాక్చువల్లీ ఈ టమాటోస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏం టమాటోస్ అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇకపోతే ఇదిగో ఇట్లాంటి పురుగులు వచ్చి తినేస్తూ ఉన్నాయి, టమాటోలన్నీ పాడు చేస్తూ ఉన్నాయి. నీమ్ ఆయిల్ కొడితే పోతాయి అనుకున్నాం కానీ పోలేదు, మళ్ళీ స్టార్ట్ అయినాయి. వాటిని కొంచెం చూసుకోవాలి. మీకు ఎవరికైనా ఈ టమాటోస్ పేరు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇది నాటున హైబ్రిడే నాకైతే అర్థం కాలేదు. కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయి, కానీ చాలా వచ్చినాయి టమాటాలు. ఇగో నేను మళ్ళీ
చూపిస్తానా? లేదు చూపిట్లా. నెక్స్ట్ కాకపోతే ఆ డ్రమ్ము అక్కడిది, అది మొన్న తీసేసేటప్పుడు జేసీపీ వాడు సరిగా తీయలేదు, అందుకని ఇంకా ముడుచుకుపోయిందని చెప్పేసి దాన్ని ఇలా వదిలేసాము. దాంట్లో ఎక్కువ మట్టి పైన అంతా ఉండడం వల్ల మేము దాన్ని చాలా బరువు ఉండి తీయలేకపోయాము. ఇప్పుడు వర్షానికి కరిగిపోయింది. అదిగుండి ఆ రేకుల మీద పడ్డ వాటర్ అలాగ పైపులో నుంచి వచ్చి ఇక్కడ గుంత ఉండే, ఆ గుంతలో ఈ డ్రమ్ము పెట్టింటి. మీరు ఓల్డ్ వీడియో చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. రైన్ వాటర్ హార్వెస్టింగ్ అని చెప్పేసి ఇక్కడ గుంత తీసి పెట్టాము. తర్వాత మా నాన్న ఇప్పుడు మనకు బోర్ ఉంది కదా అన్నట్టు ఇంకుడు గుంతలా పెట్టియాలనుకుంటున్నాము. అందుకని ఆ డ్రమ్ము తీసి పైన పెడదామని తీయించాము. బట్ జేసీబీ వాడు సరిగా తీయలే, దానికి హోల్ పడడం వల్ల ఇంకా అది మొత్తం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మడిచేశాడు. ఎట్లా అంటే అలాగ తీసేసాడు, నీట్గా తీయకుండా. ఇది 10,000 పెట్టి కొన్నాను. వితిన్ జస్ట్ 2 months వాడింది ఈ డ్రమ్ని. ఆ లోపే మనము బోర్ వేయించడము ఇదంతా జరిగింది. అట్లా వితిన్ 2 monthsలోనే ఇలా డ్యామేజ్ అయింది. కొంచెం బాధ అయింది. కామనే కదా, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇట్లాంటివి ఎక్కువ పట్టించుకొని బాధపడుతూ వాటి గురించి దిగులు పడకూడదు. సో ఇట్స్ ఒక గుడ్ లెసన్ అనుకోవాలి. ఇది ఎందుకు ఇలా అయిపోయిందంటే, మేము డ్రమ్ము క్లీన్ చేద్దామని చెప్పేసి వాటర్ అంతా ఖాళీ చేసాము. అప్పుడు వర్షం పడింది. అది మట్టి కూరుకుపోవడం వల్ల అది వంగిపోయింది డ్రమ్ అంతా. అలా డ్యామేజ్ అయింది డ్రమ్ముకి. తర్వాత ఇక్కడ మిర్చి చూడండి, ఆరెంజ్ కలర్లో ఉన్నాయి డిఫరెంట్గా. ఇదేం చెట్టు ఏమో అర్థం కావట్లా, డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. అవి పండుతాయో లేదో కూడా తెలియట్లా. మామూలుగా అయితే గ్రీన్ రెడ్ వచ్చి పండుతాయి అలాగా, బట్ అదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇకపోతే ఏ పసుపు కుంకుమ కాకుండా ఇంకేం చూపిస్తున్నాం మనం ఇక్కడ నేను ఒక కివీ ప్లాంట్ తెచ్చింటే అది ఎండిపోయింది. ఇది మల్లె చెట్టు, మన బళ్ళారిలోది కొమ్మించి పెట్టింది మా అమ్మ. అది ఎంత బాగా బతికింది చూడండి. స్మెల్ అయితే భలే వచ్చేది. కార్ పార్కింగ్ దగ్గర బాగా వచ్చేది స్మెల్. అలాగా ఇక్కడ ఈ మందారం కొమ్మ కూడా మన బళ్ళారిలోది కొమ్మ ఇంచుకొచ్చింది. బయట గేట్ దగ్గర ఉంది మందారం చెట్టు. ఇది చూడండి ఇప్పుడు ఎంత బాగా అయిందో. ఇలాంటి మన నాటు వెరైటీస్ ఉండడం చాలా మంచిది. ఇక్కడ అంతకుముందు మన దగ్గర కేసరి దాన్ని ఏదో అంటారు కదా, కేసరి చెట్టు ఉంటే, కేశవర్ధిని చెట్టు ఉంటే మా నాన్న పీకేసాడు అనుకున్నాము. బట్ అక్కడ ఒక చెట్టు ఉంది, అది కేశవర్ధినో కాదో అయితే నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, మీకు ఒకవేళ ఐడియా ఉంటే చెప్పండి. ఇది కేశవర్ధిని చెట్టేనా లేదా మా నాన్న పీకేసాడా అర్థం కావట్లేదు. నేనైతే ఇది అదే అనుకుంటున్నాను, బట్ నాకైతే క్లారిటీ లేదు. అలాగే అనిపిస్తుంది. కేశవర్ధినే కాదా మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. దాని పక్కన చూడండి స్ట్రాబెర్రీ చెట్లు అయితే ఫుల్గా అల్లుకుపోయినాయి. రన్నర్స్ రావడం వల్ల ఎటు చూసినా స్ట్రాబెర్రీ ఆకులే కనిపిస్తూ ఉన్నాయి. ఇది మొత్తం అల్లుకుపోయింది. చుట్టుపక్కల చూడండి ఎటు చూసినా కానీ ఆ తీగలే అల్లుకుపోయినాయి. వాటికి రన్నర్స్ ఉంటాయంట కదా, అలా తీగల మాదిరి వెళ్ళిపోయి ఏర్లు వచ్చేస్తాయి కనుపుల దగ్గర. అక్కడ మళ్ళీ ఒక కొత్త ప్లాంట్ వస్తుంది. వాటిని కట్ చేసుకొని మనం విడిగా సపరేట్ కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇదంతా అల్లుకుపోయింది. ఎటు చూసినా కానీ స్ట్రాబెర్రీ ప్లాంట్సే కనబడుతున్నాయి. మొన్న కటింగ్స్ చేసి చాలా వరకు పెట్టాం స్టార్టింగ్లో. కొన్ని బతికినాయి, కొన్ని చనిపోయినాయి. ఇక ఇది మన జీడి మామిడి చెట్టు కొంచెం చిగురేస్తూ ఉంది. ఈ పప్పాయలు అయితే అవుతా ఉన్నాయి. ఇది చూడండి ఎంత కాపు వచ్చిందో. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇది అయితే నాటుది కాదు కదా. నేను నాటు పప్పాయ కోసం వెయిట్ చేశాను, బట్ అది హైబ్రిడ్. ఎన్ని కాయలు తిన్నా వేస్ట్. మన నాటు తింటేనే బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సింక్ ఫ్లవర్స్ కూడా అయిపోయినాయి. సీడ్స్ ఇంకా పచ్చిగున్నాయి కదా, సీడ్స్ రెడీ అయితే ఇస్తాం అందరికీ. వేరే వాళ్ళు కూడా ఇస్తామన్నారు మనకి డిఫరెంట్ కలర్స్ సీడ్స్. అవి కూడా మనము సేవ్ చేసుకుందాము. నెక్స్ట్ ఎవరన్నా అడిగినప్పుడు ఇచ్చేకుంటుంది. ఇక్కడ చూడండి లుక్, అరటి చెట్లు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టాను కదా, బాగా లుక్ వచ్చింది. చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఇంకా మా అమ్మ ఒక సైడు నేను వీడియో తీస్తూ ఉంటే మా అమ్మ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇక్కడ ఏంటంటే మేము అన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్తాం కదా, వాటిని మళ్ళీ క్లీన్ చేయడము సర్దుకోవడము ఇదే సరిపోతుంది. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, దీన్ని మొత్తం ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది, కిచెన్ వర్క్. దాన్ని మళ్ళీ చేపిస్తాం నిదానంగా.
ఇవన్నీ ఎప్పుడు వచ్చినా కానీ వీటిని క్లీన్ చేస్తూ ఉండాలి. ఏమైనా పురుగులు పట్టినాయా ఏంటి అని. మాకు ఒక బెస్ట్ సజెషన్ ఇవ్వండి మీరు. స్టీల్ డబ్బాలు కొనమంటారా, లేకపోతే గాజు డబ్బాలు కొనమంటారా? ప్లాస్టిక్ కొంటే ఏమవుతుందంటే ఎలుకలు కొరికేస్తున్నాయి. నేను చెప్పాను కదా పర్ఫెక్ట్ మెన్స్లో ఇతను ఒకడు మా నాన్న. రాగానే మా అమ్మ చీపురు పట్టుకుంటుంది ఊడ్చడానికి, మా నాన్న అయితే ఈ పైప్ పట్టుకుంటాడు, నీళ్ళు పట్టేస్తాడు. చెట్లకి ఇంకా నీళ్లు పడుతూనే ఉంటాడు రాగానే. ఇది మాత్రము మర్చిపోడు వీళ్ళు చేసే పని ఇది. ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు కదా, నెక్స్ట్ నేను చూపిస్తా వచ్చినప్పుడు. అలా వచ్చి రాగానే మా నాన్న ఫస్ట్ చెట్లు, ఇదిగో వీడే హర్షగాడు. ఇంకా నేను చెప్పే కంటే మీరు చూడడమే తెలుస్తుంది, మీరు చూస్తే తెలుస్తుంది. చూడండి టమోటాలు ఎన్ని ఉన్నాయో. టమోటాలు అయితే బాగా కాస్తూ ఉన్నాయి కానీ వాటిని మనం సేవ్ చేసుకోలేకపోతున్నాం. కొంచెం కేరింగ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది ఒక్క అబ్బాయి లాగా టోపీ పెట్టేసుకుంటాడు. అవి తీసుకొని ఇంకా వాడు వచ్చి రాగానే పాదులు చేస్తాడు. మా నాన్న వాటర్ పడతాడు, మా అమ్మ క్లీన్ చేస్తుంది. హర్షగాడు వస్తే పాదులు చేస్తూ ఉంటాడు, గడ్డి బీక్తూ ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అలా నేను ఊరికే ఉంటానని కాదు, నేను కూడా చేస్తాను. బట్ నేనే కదా వీడియో తీసేది, నేను కనిపించను ఎక్కువ. చాలా వరకు అడిగారు, తమ్ముడు నువ్వు కనిపించవు కదా వీడియోలో అంటే, వీడియో తీసేది నేనే కదా. వాళ్ళు చెప్పిన సజెషన్ ఏంటంటే ఒక స్టాండ్ కొనుక్కో, సెట్ చేసుకొని పెట్టుకో సరిపోతుంది. అలాగే అందరూ చేసేది యూట్యూబర్స్ అన్నారు. మనం ఇంకా అంత ప్రొఫెషనల్స్ అవ్వలేదు కదా, ఇందులో కొంచెం టైం పడుతుంది చేయడానికి ఇవన్నీ. సో ఇప్పుడు మీరే చూడండి హర్షగడి పనికి నా పనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. వాడు అమూల్ బేబీ టైప్లో చేస్తాడు, నేనైతే అన్నీ బాగా చేసేస్తాను. జస్ట్ లైట్గా చేస్తాడు పని, ఎక్కువ చేయడు అలాగా. దెన్ ఇక్కడ అది కూర అరటి చెట్టు, దాని పక్కన ఉన్నది ఆల్ విటమిన్ చెట్టు. చాలా వరకు తెలీదు చెప్తున్నా. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇదంతా నేను చేశాను క్లీన్గా. చేస్తూనే ఉన్నా చూడు మొత్తం నీట్గా. మొత్తం అంటే కొంచెం ఇట్లా చేయాలి అంటారు, పాదులు చేసేటప్పుడు కూడా మొత్తం తవ్వాలి బాగా మెత్తగా ఏర్లు దిగడానికి. సో అలా వాటర్ ఉండడానికి అని చెప్పేసి ఇట్లా పాదులు తీసి ఇట్లా మొత్తం తవ్వుతూ ఉన్నాను. ఇది మొత్తం ఇది పనస చెట్టు యాక్చువల్లీ, ఇదేమో సపోటా చెట్టు. వీటికి ముందుగానే లైట్గా వాటర్ పెట్టాయి, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది నేల. సో వాటికి మొత్తము వాటర్ పెడితే కొంచెం మెత్తగా వస్తుందని చెప్పేసి వాటర్ పెట్టి వదిలేసి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ తవ్వుతూ ఉన్నాను నీట్గా. వాటర్ అన్నీ ఎంత పట్టినా కానీ బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇట్లా మొత్తం చేస్తూ ఉన్నాము. వాటర్ బయటికి పోకుండా అట్లీస్ట్ కొంచెం వాటర్ నిలబడేటట్టు, 2 డేస్కి రాకపోయినా కానీ సెట్ అయ్యేటట్టు. ఈ పెద్ద చెట్లు కాబట్టి మోస్ట్లీ ఉంటాయి, ప్రాబ్లం ఏమి ఉండదు ఈ చెట్లతోటి. చిన్న మొక్కలకే రెగ్యులర్గా వచ్చి వాటర్ పోయాలంటారు. సో ఇలాగ అన్నిటికీ పాదులు కూడా చేసాము. వచ్చినప్పుడు ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాము. ఇలాగ ఇదిగో నీట్గా అయిపోయింది. మనోడు తీసిన వీడియో ఇది, హర్షగడ్ తీసిన వీడియో. అడ్జస్ట్ అవ్వండి ఈసారికి. వీడికి వీడియో తీయడానికి కూడా చాలా బద్ధకం అనమాట. ఎక్కువసేపు తీయలేడు, ఎలా అంటే అలా తీస్తాడు వీడియో. ఇంకా లాస్ట్కి అట్లీస్ట్ మరి నేను ఇంత వీడియో చేసేటప్పుడు నేను కూడా కనిపించాలి కదా, అందుకని చెప్పి వాడిని తీయమని చెప్పే వీడియో. అలా తీశాడు వీడియో మనోడు. ఇది లక్ష్మణ ఫలం చెట్టు దగ్గర కూడా మొత్తం అలా చేశాను. ఇంకా వాడి వల్ల కాదని చెప్పేసి వీడియోస్ నేనే తీస్తానని చెప్పి తీసేసుకున్నా. వాడేమన్నాడు, నువ్వు వీడియో తీసుకొని నేను పని చేస్తా అన్నాడు. సర్లే నీ ఇష్టం అని చెప్పేసి వదిలేశాను. ఇది మామిడి చెట్టు ఇత్తనంతో మేము ప్రొపగేట్ చేసింది. ఇది స్వీట్ బాగున్నాయి, బంగినపల్లి వెరైటీ అనుకుంటా, పెద్ద కాయలు చాలా బాగున్నాయి. అందుకని చెప్పేసి దీన్ని ఇక్కడ తెచ్చి నాటాము. దీన్ని కూడా మొత్తము నీట్గా చుట్టూ పాదుల మాదిరి చేస్తూ ఉన్నాము. వీటికి ఇంకా మళ్ళీ ఎరువు తోలించాలి. మొన్ననే వేపిద్దామంటే వినలేదు వీళ్ళు. ఇప్పుడు ఎరువు అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎరువు తోలిచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడే బెటర్ అనుకుంటా ఎరువు తీసుకోవడము. వర్షానికి తడిసి మొత్తము సారం అంతా పోతుందేమో అదొక డౌట్ ఉంది. ఎండాకాలం అయితే బాగా దొరుకుతాయి ఎరువులు, ఇప్పుడు దొరుకుతాయి లేదో డౌటే. ఇప్పుడు కంపెనీస్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఈవెన్ షో ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికైతే ఎరువులు అవన్నీ వేరు, జస్ట్ DAP అది ఇదని కెమికల్స్ కొడతా ఉంటారు. అదేమో ఆర్గానిక్గా పెంచరు వాళ్ళు.
సో ఎరువు అయితే మిగిలాల్సిందే, ఎందుకో చూడాలి. ఇంకా మనోడు ఇంకా స్టార్ట్ చేశాడు. వాడు తీసిన పాదులు చూపిస్తా చూడు. నేను తీసిన పాదులు ఎలా ఉన్నాయి, వాడు తీసినవి చూడండి. అందుకే వాడిని అమూల్ బేబీ అనేది ఊరుకునే కాదు, పైన జస్ట్ వాటర్ బయటికి పోకుండా మాత్రమే అడ్డేసాడు అక్కడక్కడ, ఫుల్గా తీలా. ఏంద్ర అలా తీసావంటే చాలేరా మాత్రం అంటాడు. అదే వాడి సైడ్ అయితే చూడు, ఇదే వీడియోలో చూపిస్తా ఎంత జాగ్రత్తగా తీస్తాడో. నా సైడ్ అయితే చూడు ఎలా తీసాడో. పని దొంగ వీడు మెయిన్. నా సైడ్ చేయమంటే మాత్రం ఇలా చేస్తాడు. ఇదే అమూల్ బేబీ గాడు నా సైడ్ అయితే ఇలా తీశాడు. మళ్ళీ వాడి సైడ్ తీసేటప్పుడు వీడియో తీస్తాడు చూడండి. పాదులు ఎంత జాగ్రత్తగా చేసుకుంటాడో వాడి సైడ్. వస్తాయి చూడండి ఇప్పుడు. అటు సైడ్ వాడి సైడ్ అయితే బాగా నీట్గా చేసుకుంటాడు. నా సైడ్ అయితే ఇట్లా చేశాడు. సాటర్డే మొత్తం ఇదే వర్క్ సరిపోయింది మాకు. అందరము వచ్చాం కాబట్టి సరిపోయింది. అందరూ వెళ్ళినప్పుడే అన్ని పనులు చేయగలుగుతాము. నేను మా అమ్మ ఇద్దరే వెళ్ళామంటే ఇంకా పూజ అది ఇదే సరిపోతుంది, ఎక్కువ వర్క్ చేయలేము. అందరూ ఉంటే సరదాగా మాట్లాడుకుంటూ చెరొక పని చేసేస్తూ ఉంటాము. మీరు కూడా మీ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుందా గార్డెనింగ్లో? ఒకవేళ గార్డెనింగ్లో ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుంది. చిన్న టెర్రస్ గార్డెన్ అయినా కానీ అందరూ కలిసి చేస్తేనే చాలా బాగుంటుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఒకళ్ళే అన్నీ మేనేజ్ చేయాలంటే కష్టము. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఎప్పటికైనా అట్లీస్ట్ ఇలాగా చేసే వాళ్ళకి అందరు మనసులు మారి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇక్కడ ఇదిగో ఇది ఆవకాడో చెట్టు సగం ఎండిపోయింది, సగం మళ్ళీ చిగురేస్తుంది పక్కన. హర్షగాడు చూడు వాడి సైడ్ అయితే ఎంత నీట్గా చేసుకుంటాడో. వాటర్ అయితే నిలబడితే అయినా కానీ ఫుల్గా తవ్వుతున్నాడు చూడు వాడి సైడు. అందుకే వాడిని అమూల్ బేబీ అనేది. అక్కడ వాటర్ నిలబడి బాగా మెత్తగా వస్తుంది వాడి సైడ్. నేల అంతా బాగుంది, ఎందుకంటే నా సైడ్ హైట్ ఎక్కువ ఉండేది, వీడి సైడ్ హైట్ తక్కువ ఉండేది. లెవెల్ చేయించినప్పుడు పై మట్టి మొత్తం వీడి సైడ్ వచ్చేసింది మొత్తం. అందుకే బాగా స్మూత్గా ఉంటుంది ఇటు సైడు. చెట్లు కూడా బాగా పెరుగుతాయి. అదే అండి ఈ లాంగ్ వీడియో. ఇక ముందు మంచి మంచి వీడియోలు చేస్తాము, లాంగ్ వీడియోస్. ఈ థంబ్నెయిల్స్ ఇవన్నీ పెట్టడానికి నాకు అంత టైం ఉండదు, ఎడిట్ చేయాలి అదంతా ఉంటుంది. సో అది కూడా నెక్స్ట్ టైం నుంచి బాగా నీట్గా చేస్తాము. మీరు అడిగినట్టు వీక్లీ వన్స్ లాంగ్ వీడియో పెడతాము. నేను ఏదేదో సోది మొత్తం మాట్లాడుతూ ఉంటాను. మీకు ఒకవేళ నచ్చకపోతే జస్ట్ ఇగ్నోర్ చేయండి. సో ఇది మ్యాటర్. సో ఉంటామండి. యాక్చువల్లీ లాంగ్ వీడియో తీసినప్పుడు ఇంట్రడక్షన్ స్టార్టింగ్ వీడియో ఎండ్ వీడియో ఉండాలి. దీనికి ప్రజెంట్ అయితే ఈ వీడియోకి లేదు. నెక్స్ట్ టైం నుంచి నేను ఎవ్రీ టైం ఎండ్ వీడియో పెడతాను అమ్మతోటి. సో ఈ ప్రస్తుతానికి ఇది ఒకసారి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం నుంచి బాగా పెడతాను. సో ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే కంపల్సరీ పెడతాను మీరు అడిగినట్టే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ. మీరు కూడా మా డిజిటల్ డిక్షనరీలో యాడ్ అవుతూ ఉంటారు, మీ కామెంట్స్ లైక్స్ అన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటానండి, బాయ్.